స్క్రీన్ షేరింగ్ వచ్చిందమ్మా. ఓకే, సో ఈరోజు క్లాస్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు పెట్టాము? PyDjango అని పెట్టాము. ఓకే, లెట్స్ ఓపెన్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రతిరోజు మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేసి దాన్ని రన్ చేసి చూసుకున్న తర్వాత వర్క్ చేస్తా ఉంటే మనకు కొద్దిగా ప్రాక్టీస్ అయిపోయింది. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇవేమీ లేవనుకుందాం. మనం ఓపెన్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ టిక్ కొడితే వచ్చేసింది. ఎప్పుడైతే మనం కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ టిక్ కొడతామో మీకు ఇక్కడ ఒక మెసేజ్ పాస్ అవుతుంది, పైథాన్ వర్చువల్ మిషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అని చెప్పని. మీకు ఏదన్నా డౌట్ ఉంటే అది కరెక్ట్గా యాక్టివేట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళండి. స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళండి, జస్ట్ యాక్టివేట్ అని కొట్టండి. ఆటోమేటిక్గా ముందు పక్క ఏమొస్తుంది? Django అని వచ్చేసి వచ్చిందా? మన ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ వస్తుంది. లెట్స్ గెట్ బ్యాక్ టు వన్ స్టెప్ బ్యాక్. ఇక్కడ మనం పైథాన్ సర్వర్ని రన్ చేసుకోవడానికి 2 ways చెప్పుకున్నాం. ఒకటి డీబగ్గర్ ద్వారా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మనం సర్వర్ రన్ చేయొచ్చు. సర్వర్ రన్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఏందమ్మా, ఎనీ ప్రాబ్లం? ఓకే, సో మనం సర్వర్ రన్ చేయాలంటే ఏం చేయాలి? పైథాన్ ఏం చేయాలి? పైథాన్ manage.py స్పేస్ రన్ సర్వర్ అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా సర్వర్ రన్ అయింది. సో ఇవాళ మన టాపిక్ ఇది రన్ చేసే ముందు ఒకసారి రన్ చేద్దాము. ఫస్ట్ పాయింట్ పైథాన్ manage.py స్పేస్ రన్ సర్వర్ అని కొడితే ఆటోమేటిక్గా సర్వర్ రన్ అయింది. అయితే మనం ఎక్కడ ఉన్నాము? పైథాన్ డిజాంగోలో ఉన్నాం. మనం ఉండాల్సింది ఎక్కడ? స్కూల్స్లో ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఎందుకంటే ఉండే స్క్రిప్ట్స్ మొత్తం అక్కడే కాబట్టి. ఓకే, మనం కంట్రోల్ కీ పట్టుకొని ఈ ఐపీ నెంబర్ నొక్కితే ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? ఈ ఐపీ బదులు లోకల్ హోస్ట్ అని కొట్టినా కూడా ఇట్ షుడ్ బి వర్క్ అయింది. సో మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేయండి ఎవరు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వ్యూని కనెక్ట్ చేసాం. నిన్న మనం ఏం చేసామంటే కోడ్లో అడ్మిషన్స్ అనే ఒక యాప్లోకి వెళ్ళి మనం వ్యూస్లో ఒక వ్యూ క్రియేట్ చేసుకున్నాం. హోమ్ వ్యూ అని, ప్రొడక్ట్స్ వ్యూ అని చెప్పని, సర్వీసెస్ అని, లాగిన్ అని వ్యూస్ క్రియేట్ చేసుకున్నాం. ఈ వ్యూస్ అన్ని వర్క్ అవడం కోసం మనం ఏం చేసాము? HTTP రెస్పాన్స్ ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాం. ప్యారలల్గా ఈ వ్యూస్ని ఏదైతే మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ యొక్క URLలోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి ఉంది? అడ్మిషన్స్లో ఉన్న వ్యూస్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకొని వాటికి సంబంధించిన URLs ఇక్కడ స్పెసిఫై చేశాం. ఎప్పుడు కూడా రూట్ ఫోల్డర్లో ఉన్న URLs మౌంటింగ్ అవుతాయి. ఇక్కడికి మీరు ఎన్ని యాప్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు, మేబీ అడ్మిషన్స్ కావచ్చు, ఫీజెస్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, టైం టేబుల్స్ కావచ్చు, లేదా షెడ్యూల్స్ కావచ్చు, ఇవన్నీ యాప్స్ అన్నిటినీ కూడా ఈ మెయిన్ ప్రాజెక్ట్ పేరు ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్లో ఉన్న స్కూల్స్ అనే ప్రాజెక్ట్లో ఇక్కడ URLsలోకి మనం కాల్ చేస్తాం. ఎందుకంటే రూట్ అది, ఈ రూట్. అయితే ఇక్కడ ఏ యాప్స్ అయితే మనం వాడుతున్నామో వాటన్నిటి యొక్క పాత్ స్పెసిఫై చేయడం కోసం మనం ఏం చేసాము? ఈ స్కూల్స్ అనే దాంట్లో సెట్టింగ్స్ దాంట్లోకి వచ్చి ఇక్కడ ఏదైతే మనం టెంప్లెట్స్ని బైండ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టెంప్లెట్ యొక్క ఫోల్డర్ని మనం ఇక్కడ డిఫైన్ చేసాము. బై డిఫాల్ట్గా OS అనేది లేటెస్ట్ వర్షన్స్లో రాదు కాబట్టి ఇంపోర్ట్ OS అని చెప్పనేది కూడా మనం రాసుకున్నాము. బై డిఫాల్ట్గా ఓల్డ్ వర్షన్స్లో ఇట్ షుడ్ బి కమ్స్, బట్ లేటెస్ట్ డిజాంగోలో అది తీసేశాడు. మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఆపరేటింగ్ సిస్టమ్ని. ఆ స్పెసిఫైడ్ ఫోల్డర్, మీరు ఇక్కడ టెంప్లెట్స్ అనే పెట్టాలని రూల్ ఏం లేదు. ఆ టెంప్లెట్స్ ఫోల్డర్ ఎక్కడుందనేది మనం స్పెసిఫై చెయ్యాలి కాబట్టి ఆ ఫోల్డర్ నేమ్ని జాయిన్ చేస్తున్నాం ఆ డైరెక్టరీకి. దట్స్ అంతే. ఇక్కడ ఎన్ని యాప్స్ అయితే మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటామో అన్ని యాప్స్ని కూడా ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్లో అటాచ్ చేయాలి. మనం ఇంకా అడ్మిషన్స్ యాడ్ చేయలేదు. ఎందుకని యాడ్ చేయలేదంటే అడ్మిషన్స్లో మనం ఇంకా మోడల్స్ క్రియేట్ చేయలేదు. మోడల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం రన్ చేస్తే మోడల్స్ క్రియేట్ చేయనప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అయింది, క్రియేట్ చేశాక ఎలా ఎగ్జిక్యూట్ అయింది అనేది మీకు తెలియాలి కాబట్టి దాన్ని హోల్డ్ చేశాను నేను. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఎస్కలేటెడ్ DB అనేది ఒకటి వస్తుంది. db.escalate3 అని చెప్పని ఒక DB వస్తుంది. ఈ DBని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమీ కనపడదు మనకి. ఇది కనపడాలంటే దీనికి ఒక అప్లికేషన్ కావాలి, UI ఎన్విరాన్మెంట్ ఒకటి కావాలి. ఆ UI ఎన్విరాన్మెంట్ మనకి ఇది కావాలి అంటే మనం ఏం చేస్తామంటే జస్ట్ మినిమైజ్ చేసేసుకోండి. ఇక్కడ మీరు నెట్లో సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ URL పాత్ నేను విడిగా సపరేట్గా తీసి పెట్టాను. అయినా కానీ మీకు
గుర్తున్నా గుర్తు లేకపోయినా, నోట్స్ ఉన్నా లేకపోయినా, SQLite ఓకే DB బ్రౌజర్ డౌన్లోడ్ అని చెప్పని కొట్టండి. SQLite DB బ్రౌజర్ డౌన్లోడ్ అని కొట్టి ఎంటర్ కీ కొట్టండి. మీకు మొట్టమొదటే వస్తుంది DB బ్రౌజర్స్ ఫర్ SQLite అని. SQLite అనే దానికి ఎటువంటి బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ లేకుండా ఒక చిన్న DB తోటి లైట్ వెయిట్ గా అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఉపయోగపడింది. సో దీనికోసం ఎటువంటి డేటాబేస్ సాఫ్ట్వేర్స్ అవసరం లేదు. కానీ మనం బ్రౌజ్ చేసుకోవడం కోసం, చూడటం కోసమే దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమైందంటే మీకు డిఫరెంట్ వర్షన్స్ చూపిస్తున్నాయి. ఫస్ట్ డిఫాల్ట్ గా విండోస్ అని వచ్చింది. ఈ విండోస్ లో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 3.13.0. ఓకే, వీటి గురించి చెప్పాను కదా నేను, మేజర్ వర్షన్, మైనర్ వర్షన్, ప్యాచ్ వర్షన్స్. దీన్ని వర్షన్ కంట్రోల్స్ అంటాం. ఇక్కడ దీంట్లో మనకి ఏం వాడాలి, మనం జనరల్ గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వాడుతున్నామో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసుకోవాలంటే మై కంప్యూటర్ మీద దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే వీఆర్ యూజింగ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. సో కాబట్టి మనం ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ 64-bit నే ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే రెండు రకాలు ఇస్తున్నాడు. ఒకటి జిప్ ఫైల్ ఇస్తాడు, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. లేదు ఇన్స్టాలర్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ గా డబుల్ టైం క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోయింది. సో కాబట్టి నేనేం చేశాను, ఈ ఇన్స్టాలర్ ఫైల్ ని ఇన్స్టాల్ చేశాను, అంటే డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసింది ఎక్కడికి వస్తుంది, ఇక్కడ డౌన్లోడ్స్ లోకి వస్తుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. లేదంటే ఇంకోసారి డౌన్లోడ్ చేద్దాం, దీన్ని డిలీట్ చేసి మీకు అది కూడా క్లారిటీ తెలిసింది. 64-bit స్టాండర్డ్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఇట్ షుడ్ బి డౌన్లోడ్. ఇది కూడా చాలా లైట్ వెయిట్, పెద్దగా సైజ్ ఏమి ఉండదు. ఈ ఫైల్ కూడా స్మాల్ సైజ్ లోనే ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ అయిపోయింది. ఎంత ఉంది, 18.9 MB. ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో ఈ ఫోల్డర్ ని మనం ఓపెన్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ బ్రౌజర్ ని క్లోజ్ చేసేద్దాం, మనకి ప్రెసెంట్ అది అవసరం లేదు. దీన్ని డబుల్ టైం క్లిక్ చేయండి, ఆటోమేటిక్ ఇన్స్టాలర్ రన్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి, యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీకు రెండు రకాలు కనబడుతుంటది. ఇక్కడ SQL క్లిప్పర్ అని చెప్పిన ఒకటి వస్తుంది, బ్రౌజర్ SQLite అని చెప్పిన వస్తుంది. మనకి బ్రౌజర్ SQL ఒకటి చాలు. ప్రోగ్రామ్స్ మెనూలో యాడ్ చేయమంటున్నాం షార్ట్ కట్, డెస్క్టాప్ మీద కూడా యాడ్ చేయమని చెప్తున్నాం షార్ట్ కట్. నెక్స్ట్ అని ఇచ్చేద్దాం. ఆటోమేటిక్ గా దాని ఫార్మాట్స్, మ్యాథ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి అని చెప్పి టిక్స్ పెట్టేసింది అది. సో మనం ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ గా లొకేషన్ ప్రోగ్రామ్ ఫైల్స్ లో DB బ్రౌజర్ ఫర్ SQLite అనే ఫోల్డర్ లోకి ఇన్స్టాల్ అవుతుందంట. నెక్స్ట్ కొట్టేసి అండ్ ఇన్స్టాల్ కొట్టేయండి. సో ఒకసారి కన్ఫర్మేషన్ అడిగింది, అడ్మిన్ లోకి ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఎస్ అని కొట్టండి, ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి మై కంప్యూటర్ క్లోజ్ చేసి చూడండి, డెస్క్టాప్ మీద మీకు DB బ్రౌజర్ SQLite అని వచ్చింది. సో దీన్ని డబుల్ టైం క్లిక్ చేయండి. డబుల్ టైం క్లిక్ చేస్తే బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. ఇలా బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మనం డిఫరెంట్ వేస్ లో మన డేటాబేస్ ని ఓపెన్ చేయొచ్చు. సో మన ప్రోగ్రామ్ ఎక్కడుంది, డెస్క్టాప్ లో ఉంది. మనది కూడా ఎక్కడుంది, పైథాన్ డిజాంగో అని, PY డిజాంగో అనే ఫోల్డర్ లో ఉన్నాం మనం. సో ఈ రెండు బోత్ పక్క పక్కన పెట్టేద్దాం మనం. టెంపరీగా రెండు పక్క పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ DB SQLite అనేది మనం ఓపెన్ చేయాలి. దీన్ని డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఓపెన్ చేయొచ్చు అని చెప్తున్నా కదా. ఇక్కడ నుంచి మనం డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేసి, లేదనుకుంటే ఓపెన్ డేటాబేసెస్ అని క్లిక్ చేసినప్పుడు ఎక్కడుందో చూపించాలి. మనం డెస్క్టాప్ మీదకి వెళ్ళి పై డిజాంగోలోకి వెళ్ళినా మనం సెలెక్ట్ చేసుకున్న వస్తుంది. బోత్ వేస్ వీ కెన్ ఆల్సో అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఓకే, లేదంటే కొత్త డేటాబేస్ కావాలంటే న్యూ డేటాబేస్ క్రియేట్ చేసి ఎక్కడ సేవ్ చేయమంటాం అడిగింది, అక్కడ మనం ఒక SQLite డేటాబేస్ ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మనం యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం ఫస్ట్ మైగ్రేషన్స్ ని రన్ చేయాలి. డిఫాల్ట్ మైగ్రేషన్స్ రన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి పైథాన్ లో మనకు చిన్న ఫెసిలిటీ ఉంది. ఏంది ఆ ఫెసిలిటీ అంటే దే ఆర్ ప్రొవైడింగ్ అడ్మిన్ ప్యానల్, ఆత్ అంటే అథెంటికేషన్, అంటే ఆ యూజర్ అథెంటికేట్ అయ్యాడా లేదా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కోడ్ అంతా కూడా వాళ్ళే రాసి పెడతారు. అండ్ కంటెంట్ టైప్స్, సెషన్ మేనేజ్మెంట్, మెసేజెస్ అన్ని మేనేజ్ చేయడానికి, స్టాటిక్ ఫైల్స్ అంటే CSS ఫైల్స్, లేకపోతే జావా స్క్రిప్ట్ ఫైల్స్, లేకపోతే ఇమేజ్ల ఫైల్స్, లేకపోతే ఏదైనా వీడియో ఫైల్స్, లేకపోతే ఆడియో ఫైల్స్, ఇవన్నీ కూడా మనం మీడియా ఫైల్ ఫోల్డర్ ఒకటి పెట్టుకుని దాంట్లో కాపీ చేసుకుంటాం. అవన్నీ స్టాటిక్ ఫైల్స్ అంట. ఇట్ షుడ్ నాట్ బి చేంజ్. ఎప్పుడన్నా అప్లోడ్ అయింది కావాలంటే వ్యూలో చూపించుకోవచ్చు అనమాట. అవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్ లో చేస్తాము. ఇవన్నీ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఇన్స్టాల్డ్ యాప్స్ లో. ఓకే, సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి అప్రాప్రియేట్, లైక్ చెప్పాలంటే ఈ రెండింటికి సంబంధించిన
సమ్ బేసిక్ డేటాబేస్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అది మన సిస్టంలోకి బిల్డ్ అవ్వాలంటే మనం ఎప్పుడైతే మైగ్రేషన్స్ రన్ చేస్తామో అప్పుడు మనకు ఆ టేబుల్స్ బిల్డ్ అవుతాయి. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం ఇంకొక పవర్ షెల్ ఓపెన్ చేసుకుందాం పైథాన్ డిజాంగోలో. సో మనం ఆల్రెడీ పైథాన్ని మైగ్రేట్ చేయడం కోసం ఒక 2 కమాండ్స్ వాడతాం. సో ఓకే, పైథాన్ని మైగ్రేట్ చేయడానికి ఏం చేస్తాం, 2 కమాండ్స్ వాడతాం. వాట్ అబౌట్ ద 2 కమాండ్స్? సో పైథాన్ డిజాంగో నోట్స్, ఎస్, పైథాన్ మైగ్రేట్ చేస్తాం. ఏం కమాండ్ వాడతాం? మైగ్రేట్ అని వాడతాం. ఈ మైగ్రేట్ వాడిన తర్వాత వాటి 2 రకాలు ఉంది. మైగ్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ మైగ్రేట్ కూడా చేస్తాం. ఒకటి ఫస్ట్ది ఏంటంటే అడ్మిన్లో వాళ్ళు ప్రొవైడ్ చేసినవి. అంటే ఇక్కడ చూసారా, ఫస్ట్ కమాండ్ ఏంది, పైథాన్ మేనేజ్ పీవై మేక్ మైగ్రేషన్. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ న్యూ మైగ్రేషన్స్ ని క్రియేట్ చేసింది. వాట్ వీఆర్ చేంజింగ్ ద మోడల్స్ ఇన్సైడ్, ఏదైనా మార్పులు చేర్పులు చేసింటే చేసింది. అలా మైగ్రేషన్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఒక స్క్రిప్ట్ జనరేట్ అయింది. ఎక్కడ? పైథాన్ ఫోల్డర్లో. మనం మై డిజాంగో అనే ఫోల్డర్ పెట్టాం కదా, అక్కడ ఒక స్క్రిప్ట్ జనరేట్ అయింది. మీకు అది చూపిస్తాను. ఆ స్క్రిప్ట్ జనరేట్ అయిన తర్వాత మనం పైథాన్ manage.py మైగ్రేట్ అన్నప్పుడు ఇట్ షుడ్ బి అప్లై ద స్క్రిప్ట్ డేటా ఇంటూ డేటాబేస్. అప్పుడు దాకా డేటాబేస్కి వెళ్ళదు. ఎక్కడ క్రియేట్ అయింది? మన ఫోల్డర్లోనే మైగ్రేషన్స్ అనే ఫోల్డర్లో మైగ్రేట్ అయింది. ఎప్పుడైతే మనం రన్ చేస్తామో ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి రన్. అలానే మనం డైరెక్ట్గా ఒక అడ్మిన్ యూజర్ని క్రియేట్ చేసుకోవడానికి కూడా ఒక సూపర్ యూజర్కి మనకి ఒక అకౌంట్, ఒక కమాండ్ కూడా ఇచ్చారు పైథాన్ వాళ్ళు. ఇది క్రియేట్ చేస్తే అడ్మిన్ తోటి ఒక యూజర్ క్రియేట్ అయింది. దానిలోపు లాగిన్ అయ్యి మనం క్రియేట్ చేసిన మోడల్స్కి ఎలా ప్రాజెక్ట్ చేస్తాం అనేది నెక్స్ట్ చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ మన కమాండ్ ఏంది? పైథాన్ manage.py మైగ్రేషన్స్. ఇది ఎందుకు బాగా గుర్తుపెట్టుకోండి. వై యూ కెన్ యూజ్ దిస్ అంటే దీన్ని ఎందుకు వాడతామంటే ఇట్ జనరేట్స్ ద, ఏం జనరేట్ చేసింది? మైగ్రేషన్ ఫైల్స్. ఏ మైగ్రేషన్ ఫైల్స్? ఆ మైగ్రేషన్ ఫైల్లో ఏముంటుంది? మన సిస్టంలో ఏవైతే మోడల్స్ జనరేట్ అయ్యి ఉంటాయో ఆ మోడల్స్లో ఉన్న ప్రతి మోడల్కి ఒక డేటాబేస్ ఫైల్ క్రియేట్ చేసింది అనమాట. అయితే ఫస్ట్ డిఫాల్ట్గా ఇచ్చే మైగ్రేషన్స్ ఏముంటాయి అంటే పైథాన్ వాళ్ళు డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసిన మైగ్రేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమంటుంది? మేనేజ్ పై మైగ్రేషన్స్ అంటే ఎటువంటి మైగ్రేషన్స్ లేవు అని చెప్తుంది. ఇప్పుడు స్కూల్స్లోకి వెళ్దాము. ఈ స్కూల్స్లో ఇక్కడ మైగ్రేషన్స్ అనే ఫోల్డర్ ఏమీ లేదు కదా. సో అడ్మిషన్స్లో మైగ్రేషన్స్ అనేది ఉంది, దాన్ని కూడా మనం డిలీట్ చేసేద్దాం. సో ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుందా లేదా అని చూద్దాం. ఎంటర్ కీ కొట్టాం. ఇప్పుడు నో చేంజెస్ అంటుంది. ఆ తర్వాత పైథాన్ manage.py మైగ్రేషన్, మైగ్రేట్. ఆటోమేటిక్ ఏమైంది? నో మైగ్రేషన్ సప్లై అని చెప్పండి. ఎందుకని మైగ్రేషన్ సప్లై ఏంటంటే ఇక్కడ మోడల్స్లో ఎటువంటి మోడల్ లేదు, అంటే మనం ఎటువంటి టేబుల్ క్రియేట్ చేయలేదు. అసలు ఫస్ట్ మోడల్ ఎందుకు వాడతాము? మోడల్ అనేది ORM అంటాం, ఆబ్జెక్ట్ రిలేటెడ్ మోడల్ అంటాం. ఆబ్జెక్ట్ రిలేషన్ మోడల్ అంటే ఆబ్జెక్ట్ అనేది ఏంది? డేటాబేస్ యొక్క టేబుల్. ఒక ఆబ్జెక్ట్ ని టేబుల్ డేటాబేస్ కి రిలేషన్ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేస్తామో మోడల్లో ఆటోమేటిక్గా విత్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి క్రియేటెడ్ టేబుల్ ఆన్ కనెక్టెడ్ డేటాబేస్. అది MySQL కావచ్చు, MS SQL కావచ్చు, MySQL కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మన కాన్ఫిగరేషన్ లో ఏది సెట్ చేసి ఉంటే దానికి కనెక్ట్ అయింది. ఇక్కడ మనం మోడల్ క్రియేట్ చేయాలంటే మనకి ఫస్ట్ మోడల్లో ఏమేమి డేటా టైప్స్ కి పాసిబిలిటీ ఉందనే తెలియాలి మనకి. సో ఏమేమి డేటాబేస్లకి పాసిబిలిటీ ఉంది. సో బేసికల్గా మనకు మోడల్స్ లో వచ్చేటప్పటికి ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి క్యార్ ఫీల్డ్ అంటాం. క్యార్ ఫీల్డ్ అంటే తెలుసుగా మనకి క్యార్, వేర్ క్యార్ రెండు ఉంటాయి జనరల్ గా. క్యార్ అంటే అర్థం ఏంటంటే మనం ఎంత స్పెసిఫై చేస్తామో అంత స్పేస్ ఆక్యుపై చేస్తే క్యార్ అంటాము. వేర్ క్యార్ అనేది బేస్డ్ ఆన్ ద కంటెంట్ ని బట్టి సైజ్ తీసుకునేదని వేర్ క్యార్ అంటాం. ఇక్కడ కూడా మనకి ఏంటంటే క్యార్ అనేది ఒక ఫీల్డ్ ఉంటుంది. దట్ ఈస్ ద టెక్స్ట్ ఫీల్డ్. ఫర్ స్మాల్ అండ్ మీడియం సైజుల కోసమే వాడుతుంటాము. అర్థమైందా? సో లైక్ టైటిల్స్ కోసం, ఏదైనా షార్ట్ డిస్క్రిప్షన్స్ కోసం వాడుతుంటాము. సో దీనికి ఏముంటుందంటే పారామీటర్ ఏమి ఇస్తామంటే మాక్సిమం లెంత్ అనేది ఇస్తాం, అంటే ఎంత స్పేస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే ఫీల్డ్ నేను స్టోర్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు models.char ఫీల్డ్ ఆఫ్ మాక్సిమం లెంత్ అన్నాం అనుకో. అంటే అర్థమైంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మోడల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ మోడల్ ఏంటంటే నాకు అడ్మిషన్స్ జరగాలి. సో క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్తో ఉంటుంది, ADMISSION అడ్మిషన్ అని చెప్పని ఒక క్లాస్ నేను జనరేట్ చేయాలనుకుంటున్నాను.
సో ఆటోమేటిక్ ఎంటర్ కీ కొట్టిన తర్వాత ఇక్కడ నాకు ఫస్ట్ ఒక ఫీల్డ్ కావాలి. ఏంటిది అది? స్టూడెంట్ యొక్క నేమ్ కావాలి. ఈజ్ ఈక్వల్ టు క్యార్ ఫీల్డ్. ఆటోమేటిక్ ఏమైంది? క్యార్ ఫీల్డ్ అనగానే మ్యాక్సిమం లెంత్ ఎంత వచ్చేసింది. అక్కడ క్యార్ ఫీల్డ్ అనేది మ్యాక్సిమం లెంత్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం ఎప్పుడైతే క్యార్ ఫీల్డ్ వాడుకున్నామో ఇక్కడ మనం ఏంది సింటాక్స్ రాసుకునేటప్పుడు నో నీడ్ ఆఫ్ దట్, ఓన్లీ మ్యాక్సిమం లెంత్ అనేది స్పెసిఫై చేస్తే చాలు. దీస్ పారామీటర్ డిఫాల్ట్ మనం ఏమి స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. దట్స్ ఓకే. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఫీల్డ్ మ్యాక్సిమం లెంత్. నాకు ఈ స్టూడెంట్ యొక్క నేము 60 వరకు కావాలనుకో, లేదా 50 సరిపోతే 50 ఉంచుకోవచ్చు. ఆ తర్వాత నాకు స్టూడెంట్ యొక్క నేమ్ తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్ కావాలి. ఎఫ్ నేమ్ అని చెప్పని తీసుకున్న తర్వాత మోడల్స్ డాట్ క్యార్ ఫీల్డ్ CHAR క్యార్ అని కొట్టండి. ఆటోమేటిక్గా క్యార్ ఫీల్డ్ వచ్చేసింది. ఇక్కడ క్యార్ ఫీల్డ్ తీసుకొని ఓపెన్ ద బ్రాకెట్ మ్యాక్సిమం లెంత్ అనే ప్రాపర్టీని తీసుకొని దాని ఎదురుగా మీకు ఎంత కావాలనుకుంటే అంత లెంత్ సైజ్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆ తర్వాత నాకు అతని డేట్ ఆఫ్ బర్త్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే మనకి డేట్ ఉంది, టైం ఉంది, రెండు ఫీల్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫీల్డ్ చూద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్. టెక్స్ట్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటంటే లైక్ వేర్ క్యార్తో సమానం అనమాట. వేర్ క్యార్తో సమానం టెక్స్ట్ ఫీల్డ్ అంటే 255 ఆర్ మ్యాక్సిమం లెంత్ మనకి ఎంత కావాలంటే అంత లెంత్ తీసుకోవచ్చు. ఇది వ్యారీ అవుతూ ఉంటుంది బేస్డ్ అంత కంటెంట్ బట్టి. సో ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అని చెప్పిన వాడతాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి మేబీ నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ స్టోర్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇట్స్ నాట్ డోంట్ బి కన్సిడర్డ్. అదే ఇంటీజర్ ఫీల్డ్ తీసుకుంటే ఓన్లీ నెంబర్సే తీసుకోండి. ఇట్ షుడ్ బి టేక్ అండ్ ఇంటీజర్ ఓన్లీ నెంబర్స్. లైక్ ఇప్పుడు ఏజ్ తీసుకోవాలనుకో, మనం స్టూడెంట్ యొక్క ఏజ్ కావాలి. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ ఏంది ఇంటీజర్ ఫీల్డ్. సో ఇంటీజర్ ఫీల్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ సైజ్ అనేది ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ అనమాట. అట్లానే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలి. అప్పుడు మోడల్స్ డాట్ డేట్ ఫీల్డ్. ఏం ఫీల్డ్? డేట్ ఫీల్డ్ అని చెప్పని ఉంటుంది. సో ఇక్కడ మనం డేట్ ఫీల్డ్, డేట్ అండ్ టైం ఫీల్డ్ రెండు రకాలు వస్తాయి. మనకి డేట్ ఫీల్డే తీసుకుంటే అక్కడ ఆటో నౌ అనేది ఫాల్స్ ఉందంటే అర్థమైందంటే ఆటోమేటిక్గా డేటాని తీసుకోమంటావా అని చెప్పని అర్థం అనమాట. ఇక్కడ మనం ఇవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ వచ్చేసి ఓన్లీ డేట్ ఫీల్డ్ అని చెప్పి తీసుకుంటే చాలు. ఇక్కడ మనం స్పెల్లింగ్ మోడల్స్ అని కొట్టాలి, అది తప్పు కొట్టాము. సో లైక్ మోడల్స్ డాట్ డేట్ ఫీల్డ్ అని చెప్పని కొట్టి ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్ ఇచ్చాను. సో డేట్ ఫీల్డ్ ఉంది, టైం ఫీల్డ్ ఉంది. ఓకే. ఆటోమేటిక్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు ఎలా చేస్తుంటామంటే డేట్ ఆఫ్ బర్త్లు ఇట్లాంటివి అయితేనేమో మనం ఇన్పుట్ ఇచ్చేటట్టు పెడతాం. కానీ మనం ఇన్పుట్ ఇవ్వకుండా ఒక రికార్డ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అది ఏ టైంలో జరిగింది, ఏ డేట్లో జరిగింది అనేది మనం ఇన్పుట్ ఇవ్వకుండా సిస్టమ్ డే టు టైం తీసుకుంటుంది ట్రాకింగ్ చేయడానికి. అప్పుడు డేట్ అండ్ టైం స్టాంప్స్ వాడతాము. అప్పుడు డిఫాల్ట్ వాల్యూ నవ్ అనేది ఇచ్చేస్తాం. అది ఎలా ఇచ్చేస్తాం కూడా చెప్తాను. ఫస్ట్ థియరీ అండి. తర్వాత ఇంటీజర్ ఫీల్డ్, ఆ తర్వాత ఫ్లోట్ ఫీల్డ్. ఫ్లోట్ ఫీల్డ్ అంటే అర్థమైంది, ఇట్స్ డెసిమల్ పాయింట్స్ కోసం వాడుతుంటాము. ఆ ఫ్లోట్ ఫీల్డ్ లో విత్ యాక్యురేటెడ్ డెసిమల్స్ కూడా మనకు కావాలంటే దెన్ డెసిమల్ ఫీల్డ్ అని వాడతాం. అప్పుడు ఎన్ని డెసిమల్స్ కావాలో కూడా చెప్పొచ్చు. మాక్సిమం డిజిట్స్ ఎన్ని ఉండాలి, అట్లనే డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఒక ఫీజ్ స్ట్రక్చర్ కోసం ఊరిక దీన్ని డిఫైన్ చేద్దాం ఇక్కడ. సో స్టూడెంట్ అండర్ స్కోర్ ఫీజ్ అని చెప్పని పెట్టి మోడల్స్ డాట్ డెసిమల్ ఫీల్డ్ DESI డెసిమల్ ఫీల్డ్ అని చెప్పని ఓపెన్ చేసి దీనికి మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం డిజిట్స్ 10 ఉండాలి. ఆ తర్వాత డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉండాలి, 2 ఉండాలి. 2 డెసిమల్ ప్లేసెస్ 10 డిజిట్స్ వెడల్పు. సో అంతకంటే ఎక్సెస్ డెసిమల్స్ తీసుకోదు. ఒకవేళ మనం వెయిట్స్ తీసుకునేటప్పుడు అయితే 3 డెసిమల్స్ తీసుకుంటా ఉంటాం. జనరల్గా బంగారం కానీ ఎనీ ఆర్నమెంట్స్ కానీ లేకపోతే వెయిట్స్ కానీ తీసేటప్పుడు 3 డెసిమల్స్ ఉంటాయి. ఎందుకంటే 001 మిల్లీగ్రామ్స్ కూడా కౌంట్ చేస్తారు వాళ్ళు. దట్స్ వై. సో దట్ ఈస్ ద మ్యాక్సిమం డిజిట్స్. సో ఇట్లా మనం ఇంటీజర్లో డెసిమల్ ఫీల్డ్స్ అయితే విత్ డెసిమల్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆ స్టూడెంట్ యాక్టివ్లో ఉండాడా లేదా, బై డిఫాల్ట్గా యాక్టివ్లో ఉండాలి, అప్పుడు వాడే ఫీల్డ్ ఏమంటామంటే బులెన్ ఫీల్డ్ అంటాం. సో ఈ స్టూడెంట్ ఒకవేళ మానేసి వెళ్ళిపోయాడు, అప్పుడు అతను మనం డీయాక్టివేట్ చేయాలి. బై డిఫాల్ట్గా అతను ఏమై ఉండాలి, యాక్టివ్లో ఉండాలి. సో బై డిఫాల్ట్గా యాక్టివ్లో ఉండాలంటే డిఫాల్ట్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టుకుంటాం. అంటే అర్థమైంది, నువ్వు ఆ రికార్డ్ అసలు క్రియేట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ట్రూ వస్తుంది. ఇన్ కేస్ నువ్వు రికార్డు ఫాల్స్ ఇస్తే అప్పుడు ఓవర్ రైట్. సో ఏమి ఇవ్వకపోతే అర్థమైంది, సో యాక్టివ్.
స్టూడెంట్ ఈజ్ యాక్టివ్ అయితే మోడల్స్ డాట్ బులియన్. సో బులియన్ ఫీల్డ్ తీసుకొని డిఫాల్ట్, వాట్ వీ నీడ్ ఆఫ్ డిఫాల్ట్, ఇట్స్ ఎ ట్రూ. డిఫాల్ట్ ఏముండాలి, ట్రూ ఉండాలి. సో ట్రూ అనేది TRUT క్యాప్లో ఉండాలి, అదర్వైజ్ ఇట్ షుడ్ నాట్ బి యాక్సెప్ట్. జావా స్క్రిప్ట్స్లో అయితేనేమో స్మాల్ ట్రూ ఉంటుంది, పైథాన్లో వచ్చేసి క్యాపిటల్ ట్రూ ఉంటుంది. ఓకే, దట్స్ అలా మనం బులియన్ ఫీల్డ్ తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం డేట్ ఫీల్డ్ తీసుకున్నాము. టైం ఫీల్డ్ కావాలంటే టైం ఫీల్డ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఆటో నౌ యాడ్ ఈక్వల్ టు ట్రూ అని కనుక మనం వాడామంటే అది ఎన్ని గంటలకి క్రియేట్ అయ్యింది అనేది మనకు తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఫీల్డ్ తీసుకోవచ్చు, టైం ఫీల్డ్ తీసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం డేట్ అండ్ టైం కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్టివ్ క్రియేట్ డేట్ CR_date ఈజ్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ డేట్ ఫీల్డ్, మోడల్స్ డాట్ డేట్ ఫీల్డ్ అని చెప్పని ఆటో నౌ యాడ్ అని చెప్పని ఇచ్చామనుకో, ఆటోమేటిక్ ఏమొస్తుంది, ప్రెజెంట్ ఏదైతే ఉంటుందో ఆటో నౌ యాడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, అంటే ఆ క్షణంలో ఉన్న డేట్ అనేది తీసుకోండి. అట్లానే క్రియేటెడ్ టైం కావాలి, మోడల్స్ డాట్ టైం ఫీల్డ్. సో దీనికి కూడా టైం ఫీల్డ్ కూడా ఆటో నౌ యాడ్ ట్రూ, ఆటోమేటిక్ ఏమైపోయింది, ట్రూ వాల్యూ మనం ఏదైతే ఇస్తామో అది తీసేసుకుంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ చేసే వాటిలో ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఆర్ మేడ్, ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసే దాంట్లో జరిగే మిస్టేక్స్ అన్నీ కూడా మైగ్రేషన్ చేసేటప్పుడే చెప్పేసి, ఏదైనా మిస్టేక్ చేస్తే మనం. సో నో వరీస్. సో ఇక్కడ CR_date_time అని చెప్పి రెండు కావాలనుకున్నాం మనం. సో మోడల్స్ డాట్ date time field, open the bracket, auto now add true. That's ఈ మూడు మీకు ఇవ్వక్కర్లేదు, జనరేట్ ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే వాటికి ఆటో నౌ యాడ్ అంటే ఆటోమేటిక్గా నౌ, అప్పుడు టైము, ఆ క్షణాన రికార్డు క్రియేట్ అయ్యేటప్పుడు టైము డేట్ తీసుకొని వద్దాం అనమాట. సో ఓకే, ఎంటీ ఈమెయిల్ ఫీల్డ్, ఒకవేళ మనం ఈమెయిల్ ఎంటర్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ వ్యాలిడేట్ అవుతూ డేటా పోవాలంటే వీ కెన్ క్రియేట్ ఈమెయిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ డీటెయిల్స్ కావాలి నాకు, ఏజీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత STU_email అని చెప్పని తీసుకొని దెన్ మోడల్స్ డాట్ ఈమెయిల్ ఫీల్డ్ అంటే ఆటోమేటిక్ ఏం చేసింది, దాంట్లో ఈమెయిల్కి సంబంధించిన డేటా తీసుకుంటుంది. ఇన్ కేస్ మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు టెక్స్ట్ ఇచ్చిన, నెంబర్ ఇచ్చిన, @ లేకుండా ఏది పాస్ చేసినా కానీ ఇట్ కెనాట్ యాక్సెప్ట్. అందుకోసం మనం వాడేదాన్ని ఈమెయిల్ ఫీల్డ్ అని చెప్పిన వాడతాం. అండ్ తర్వాత URLs, ఫర్ ఎగ్జాంపుల్ మన URLs హిట్టింగ్ కూడా నేను స్టాటిక్గా డిజైన్ చేయకుండా నా మెనూస్ అన్నీ కూడా డేటాబేస్లో ఉండాలి. ఏ మెనూ అయితే బైండ్ అవుతుందో ఆ మెనూకి సంబంధించిన URL కూడా బైండ్ అవ్వాలి. అప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు ఆ URL ఓపెన్ అవ్వాలి. అటువంటప్పుడు మనం URL ఫీల్డ్ అని చెప్పి అంటాం. నేను ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు స్టూడెంట్ లింక్, వెబ్ లింక్ అని చెప్పిన ఒక లింక్ క్రియేట్ చేసుకొని మోడల్స్ డాట్ URL ఫీల్డ్ అని చెప్పి మనం ఏమి స్పెసిఫై చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి యాక్సెప్ట్ ఓన్లీ URLs. అలానే మనం ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవాలంటే మన ప్రొఫైల్ పిక్ యాడ్ చేసుకోవాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ student_profile_pic అని చెప్పని పెట్టి ఇక్కడ ఇమేజ్ ఫీల్డ్ ఏం కావాలి మనకి, ఇమేజ్ ఫీల్డ్ మోడల్స్ డాట్ ఇమేజ్ ఫీల్డ్. సో ఓపెన్ చేసేసి ఈ ఇమేజ్ ఫీల్డ్ యొక్క సోర్స్ ఏదైతే ఉంటుందో ఆ సోర్స్ని మనం స్పెసిఫై చేయాలి. ఏం చేయాలి, ఆ సోర్స్ ఎక్కడ ఉండాలి, అప్లోడ్ టు అని చెప్పిన లొకేషన్ మనం స్పెసిఫై చేయాలి, ఎక్కడ అప్లోడ్ అవ్వాలి. ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం కూడా వస్తుంది, అప్లోడ్ టు అని చెప్పని పెట్టి ఆ డబుల్ కొటేషన్స్లో మనం ఏదో ఒక లొకేషన్ లైక్ /images అని చెప్పని ఇస్తే ఆటోమేటిక్గా ఇమేజెస్లో క్రియేట్ అయింది. అయితే ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్ కంపల్సరీ స్టాటిక్ ఫోల్డర్లో ఉండాలి. అది కాన్ఫిగరేషన్ చేసినప్పుడు మీకు ఇది ఎలా అప్లై అయ్యిందో కూడా చూపిస్తాను. ఓకే, సో దట్ ఈస్ ద ఇమేజెస్ ఫోల్డర్లోకి బైండ్ అవ్వడానికి ఇది. సో ఇట్లాంటివి మన ఇమేజెస్ అంటే అర్థమైంది, లైక్ స్టాటిక్ ఫైల్స్, డైనమిక్ ఫైల్స్ కానే కాదు. సో వాటన్నిటికీ ఒక ఫోల్డర్ మనకి ఎక్కడ ఉంటుందని చెప్పాము, సెట్టింగ్స్లో మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, అవే స్టాటిక్ ఫైల్స్ అంటాం.
ఆ స్టాటిక్ ఫైల్స్ ఎక్కడైతే పెడతామో వాటి యొక్క పాత్ను కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, దాన్ని కాన్ఫిగరేషన్ చేయాలి. అదర్వైజ్ ఇట్ షుడ్ నాట్ బి వర్క్స్. సో ఇలా మనం డేటాబేస్ మొత్తాన్ని డిజైన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం చేయాల్సిన ఒక చిన్న కోడ్ ఏంటంటే, తర్వాత మనం ఇంకా చేయాలి ప్రైమరీ కీస్ ఇవన్నీ కూడా. అవి తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ వాడతాము. ఏ క్లాస్ అయితే మనం క్రియేట్ చేస్తున్నామో మోడల్ కింద, ఆ మోడల్ని మనం రన్ చేయడానికి డిఫైన్ చేసుకుంటాం ఇక్కడ. అంటే ఇవన్నీ క్రియేట్ అయిన తర్వాత డిఫైన్ str సెల్ఫ్ అడ్మిషన్స్ అని పెట్టి, ఇక్కడ మనం పెట్టింది ఏంటి, అడ్మిషనే కదా, దట్ ఈస్ ద ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే పెడతామో దాన్నే రిటర్న్ చేస్తాము. దీని తర్వాత మెటా డేటాని క్రియేట్ చేస్తాం. డెఫ్ మెటా. ఈ మెటాలో మనం చేసే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదైతే మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నామో దాని యొక్క వెర్బోస్ మోడ్ని మనం స్పెసిఫై చేస్తాం. టెక్స్ట్ యొక్క వెర్బోస్ మోడ్ని. డెఫ్ మనం ఏం చేసాం ఇక్కడ, ఇది డెఫ్ కాదు, సారీ, క్లాస్ మెటా. ఇక్కడ వెర్బోస్ నేమ్ వచ్చేసి సింగులర్లో ఉంటుంది. అట్లానే వెర్బోస్ నేమ్ యొక్క ప్లూరల్ వచ్చేసి అడ్మిషన్స్ అని చెప్పండి. వెర్బోస్ అంటే దాని యొక్క టెక్స్ట్ స్ట్రింగ్ అనమాట. అంటే మెటా ఇన్ఫర్మేషన్ అంటే అర్థమైంది, నేమ్ స్పేస్ అంటాం. అంటే ఇప్పుడు మీకు అక్కడ టేబుల్ క్రియేట్ అయ్యేటప్పుడు ఎలా క్రియేట్ అయ్యిందంటే, అడ్మిషన్స్ అనే ఒక నేమ్ స్పేస్లో అడ్మిషన్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ అయ్యింది. అడ్మిషన్ అని చెప్పిన ఒక నేమ్ స్పేస్లో అడ్మిషన్స్ అని చెప్పిన టేబుల్ క్రియేట్ అయింది. ఆ తర్వాత మనం ఇంకొక మాడ్యూల్ క్రియేట్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్. అంటే ట్రావెల్ కాకుండా దాన్ని ఏమంటాం మనం, బస్ ఫెసిలిటీని ఇవ్వటాన్ని ఏమంటాము, ట్రాన్స్పోర్ట్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ట్రాన్స్పోర్ట్ అని చెప్పిన ఒక యాప్ క్రియేట్ చేసాం. ట్రాన్స్పోర్ట్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఆ టేబుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ అనే టేబుల్ క్రియేట్ చేస్తాం. అప్పుడు మనం ఇక్కడ వెర్బోస్ నేమ్ ఏమి ఇస్తామంటే ట్రాన్స్పోర్ట్ అని ఇస్తాము. కింద నేమ్ ప్లూరల్ ఇస్తాం చూసారా, అక్కడ మనం క్రియేట్ చేసే మోడల్ని బట్టి ఆ ట్రాన్స్పోర్ట్లో ఏ టేబుల్ కావాలి. సో రూట్స్ అంటే ఎప్పుడు కూడా వెర్బోస్ నేమ్ ప్లూరల్ అనేది ఎస్ యాడ్ అయ్యింది. వెర్బోస్ నేమ్ అనేది ఏమో డైరెక్ట్ నేమ్ ఉంటుంది. జనరల్గా మనం ఇక్కడ ఏదైతే మోడల్ క్రియేట్ చేస్తూ ఉంటామో ఆ మోడల్ నేమ్ని వెర్బోస్ నేమ్ కింద ఇస్తాము. ఆ మోడల్ నేమ్కి ప్లూరల్ అంటే తెలుసు కదా, సింగులర్ ప్లూరల్. మల్టిపుల్ కింద చెప్పేటప్పుడు అడ్మిషన్స్ అంటాం. అంటే అడ్మిషన్ అనే నేమ్ స్పేస్లో, లైక్ చెప్పాలంటే దాంట్లో ఎట్లా కనపడుద్ది అంటే, అడ్మిషన్స్ అనే నేమ్ స్పేస్లో అడ్మిషన్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మనం మైగ్రేషన్స్ రన్ చేద్దాం, దెన్ ఇట్ షుడ్ బి ఎఫెక్ట్. ఇప్పుడు ఇది దేంట్లో ఉంది, అడ్మిషన్స్లో ఉంది. నేను ఇప్పుడు ఇందాక మనం మైగ్రేషన్స్కి కమాండ్స్ రన్ చేశాం కదా. సో మైగ్రేషన్స్ అని చెప్పని కొడితే మనకి నో చేంజెస్ డిఫెక్ట్ అంది, డిటెక్ట్ చేయలేదండి ఎటువంటి చేంజెస్ కూడా. సో ఒకవేళ మైగ్రేట్ చేస్తే ఏమైనా మైగ్రేట్ అయిందంటే నథింగ్ టు మైగ్రేట్. ఎందుకనంటే మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అడ్మిషన్స్ని మనం అటాచ్ చేసుకోలేదు. సో కాబట్టి కొటేషన్స్లో ADMISSIONS అడ్మిషన్స్ అనేది అటాచ్ చేసుకొని, దెన్ ఇప్పుడు మనం ఒకసారి మైగ్రేట్ కనుక చేస్తే నో చేంజెస్ డిఫెక్ట్ అంట. సో మైగ్రేట్ అని కొడితే నో మైగ్రేషన్స్, అప్లై ఆల్ మైగ్రేషన్స్, అడ్మిన్ ఆత్ కంటెంట్ టైప్ అండ్ సెషన్స్. సో ఎందుకు ఈ మైగ్రేషన్స్ అనేది మనకు రన్ కాలేదంటే, బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే, నేను మీకు చెప్పే ముందు నేను ఎగ్జిక్యూట్ చేశాను, ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి డిలీట్ చేశాను. ఏం చేశాను, డిలీట్ చేసినప్పుడు నేను దాన్ని వదిలేయకుండా ఆ మైగ్రేషన్స్ ఫైల్స్ డిలీట్ చేశాను. ఈ ప్రాబ్లం మీకు చెప్పడం కోసమే నేను ఇదంతా చేసింది. మళ్ళీ క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. ఎప్పుడు కూడా బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఒక పైథాన్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏవైనా డిలీట్ చేయొచ్చు, కానీ ఆ ప్రాజెక్ట్లో ఉన్న మైగ్రేషన్స్ అనే ఫోల్డర్ను మటుకు డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే ద ప్రీవియస్ మైగ్రేషన్ షుడ్ నాట్ బి రిఫ్లెక్ట్. అలా రిఫ్లెక్ట్ కానప్పుడు మనం ఇక్కడ డీబీలోకి వెళ్ళి చూస్తే ఎటువంటి టేబుల్స్ మనకి కనపడవు. ఇక్కడ డీబీ ఓపెన్ చేసుకొని చూస్తే ఆ మైగ్రేషన్స్ అనేవి అప్లై కావు. ఇక్కడ మనం డేటాబేస్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే ఎక్కడ ఉంది డేటాబేసు? సో డెస్క్టాప్ మీద PyDjangoలో ఉన్న SQLite అనే దాన్ని ఓపెన్ చేస్తే నథింగ్ టు కమ్. సో యాక్చువల్గా నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేసిన డేటాబేస్ని రీవర్క్ చేస్తాను. ఒకసారి డెస్క్టాప్ మీద PyDjangoలోకి వెళ్దాం. ఈ SQLiteని నేను ఏం చేస్తానంటే షిఫ్ట్కి డిలీట్ చేస్తాను, అంటే రీసైకిల్ బిన్కి వెళ్లకుండా డిలీట్ చేస్తాను.
ఆల్రెడీ యూజ్డ్లో ఉందంటుంది. ఎందుకంటే డీబీ కనెక్ట్ అయ్యింది కాబట్టి దీన్ని క్లోజ్ చేసి డిలీట్ చేసేద్దాం. అయినా కానీ యూజ్డ్లోనే ఉందంటుంది. బికాస్ ఆఫ్ ఎందుకనంటే సర్వర్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ సర్వర్ని మనం Ctrl+C అని కొడితే బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన తర్వాత ప్రాజెక్ట్ని ఒకసారి క్లోజ్ చేసేయండి, దెన్ ట్రై అనండి. ఓకే, ఇప్పుడు కూడా ఈ ఫైల్ సెలెక్ట్ అయ్యింది ఇక్కడ, దీన్ని కూడా క్లోజ్ చేసేసేయండి. దెన్ ఇట్ షుడ్ బి డిలీట్. ఏమంటుంది, ఇంకా ప్రాజెక్ట్ రన్ అవుతుంది, కమాండ్ కూడా ఓపెన్ చేస్తుంది. అంటే ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్ మొత్తం కూడా క్లోజ్ అయ్యి ఉండాలి, అదర్వైజ్ ఇట్ షుడ్ నాట్ బి డిలీట్. ఎందుకంటే ఏ ఒక్క దాంతో కనెక్ట్ అయ్యి ఉన్నా కానీ మనం డిలీట్ చేయలేము. ఇప్పుడు డిలీట్ అయిపోయింది. నేను ఆల్రెడీ డిలీట్ చేసింది, అంతకుముందు డిలీట్ చేసింది రీసైకిల్ బిన్లో ఈ మైగ్రేషన్స్ అనే ఫోల్డర్ ఆన్తోనే ఉంది చూసారా. నేను ఇప్పుడు దీన్ని రీస్టోర్ చేస్తాను. రీస్టోర్ చేశాను కానీ ఎస్క్యులేట్ డీబీ ఫైల్ లేదు కదా. సో రీస్టోర్ చేయగానే ఎక్కడికి వచ్చినాయి ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ రీస్టోర్ చేయిస్తున్నమ్మడే మనకి ఈ PyDjango అనే ఫోల్డర్లోకి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో cmd /. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి అడ్మిషన్స్లోకి వెళ్తే మీకు మైగ్రేషన్స్ అని చెప్పినది ఒకటి క్రియేట్ అయింది. ఈ మైగ్రేషన్లో initial.py అనే ఫైల్ కూడా క్రియేట్ అయిందా. ఇప్పుడు మనం మైగ్రేషన్స్ అనే దాన్ని ఒకసారి ట్రై చేస్తే ఏమంటుంది, ఎర్రర్ నెంబర్ నో సచ్ ఫైల్స్ అంటది. ఎందుకంటే మనం స్కూల్స్లోకి వెళ్ళి ట్రై చేయాలి. సో ఇప్పుడు మనం నో చేంజెస్ రిఫ్లెక్టెడ్ అంటది. ఎందుకని చెప్పాను కదా, మనం ఎప్పుడైతే SQLDB ఫైల్ డిలీట్ చేసేసామో ఆటోమేటిక్గా దాని రిలేషన్స్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒకసారి డేటాబేస్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏ యాప్లో కూడా మైగ్రేషన్స్ అని చెప్పనే ఫోల్డర్ని మీరు పొరపాటున కూడా డిలీట్ చేయకూడదు. డిలీట్ చేసాము అంటే వీ కాంట్ రిట్రీవ్ ద మైగ్రేషన్స్. అప్పుడు మళ్ళీ బేస్ నుంచి మనం జనరేట్ చేసుకుంటూ రావాలి. సో అందుకనే నేను మొత్తం డిలీట్ చేసి మీకు ఈ ప్రాబ్లం చూపించడానికే ఇది పెట్టాను అనమాట. రేపు క్లాస్లో ఏం చేద్దామంటే మనం ఫ్రెష్గా మళ్ళీ యాప్ క్రియేట్ చేసుకొని ఇలానే మోడల్స్ ఒకటి క్రియేట్ చేసి వ్యూస్ ఒకటి క్రియేట్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు టేబుల్స్ ఎలా జనరేట్ అవుతాయి, ఆ తర్వాత పైథాన్లో అడ్మిన్ యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి. ఇక ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ లెవెల్ ఏం చూస్తామంటే మనం ఏదైతే మోడల్ క్రియేట్ చేస్తామో ఆ మోడల్ ఆటోమేటిక్గా అడ్మిన్లోకి ఎంట్రీ ఫామ్ ఎలా రావాలనేది కూడా జనరేట్ చేస్తాం. సో అడ్మిన్కి సంబంధించినంత వరకు ఆటోమేటిక్గా జరిగిపోయింది, ఎందుకంటే దే ఆర్ ప్రొవైడింగ్ ద టూల్స్ పైథాన్ అనేవాళ్ళు. సో కాబట్టి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అయితే ఏదైతే కస్టమైజేషన్ ఉంటుందో మనం ఓన్గా డెవలప్ చేసుకొని ఫ్రంట్ పేజెస్ ఉంటాయో ఇవన్నీ ఒకటికి మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసుకొని చేయాల్సిందే. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ మోడల్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అవి డీబీలో ఎలా కనపడతాయి ఏందనేది చూద్దాము. ఆ తర్వాత మోడల్ నుంచి వచ్చిన డేటాని టెంప్లెట్లోకి ఎలా బైండ్ చేయాలో చేద్దాం. ఇంతవరకు మనం స్టెప్స్ చేసామంటే దెన్ వీ స్టార్ట్ ఏ స్మాల్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది ఏంటంటే వితౌట్ ఏపీఐస్ డైరెక్ట్గా పైథాన్ విత్ డేటాబేస్ ఇంటరాక్షన్తో వెళ్ళిపోతాం. ఫస్ట్ ఎస్క్యులేట్ మీద చేద్దాము 2-3 క్లాసులు, ఆ తర్వాత MySQL కింద మార్చి దాని మీద వర్కౌట్ చేద్దాం. ఇవి రెండు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఏపీఐస్ గురించి చూద్దాం. ఓకే.